హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు చంద్రబాబు గారు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. బహిరంగ సభలో అయితే ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒక్ ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మొత్తానికైతే ఉద్యోగులు చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారని ఈ ప్రభుత్వంలో. ముఖ్యంగా 1వ తారీఖున జీతాలు కానీ, పెన్షన్లు కానీ జమ కాని పరిస్థితి. ఏకంగా 15, 16 తారీఖుల్లో కూడా జమైన నేపథ్యంలో ఉద్యోగులు ఏ విధంగా జీవిస్తారు, వారి అత్యవసరాల ఖర్చులకి ఎవరిస్తారు అంటూ మండిపడడం అయితే జరిగిందండి. మన ప్రభుత్వంలో 1వ తారీఖు, 2వ తారీఖునే జీతాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మాత్రం ఉద్యోగులకి 15, 16 తారీఖులైతే జీతాలైతే అందుతున్నాయి. వారికి నిత్యావసరాల ఖర్చులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారికి ఎన్నో ఖర్చులుంటాయి. ఈ విధంగా చేయడం వారికి బాధాకరమైన విషయం అని చెప్పి బాధ అయితే చెందారు. ప్రభుత్వం వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 1వ తారీఖునే జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు జమ చేస్తామని, అదేవిధంగా 40% ఫిట్మెంట్ కూడా పీఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఓపీఎస్ను మాత్రం సంవత్సరంలోపు మళ్ళీ తిరిగి అంటే మరి ఓపీఎస్ను తీసుకొస్తామని చెప్పి దానికి 1 సంవత్సరం గడువునైతే ఇవ్వాలని చెప్పి కోరటం అయితే జరిగింది. ఈ విధంగా బకాయిలను కూడా విడతల వారీగా అయితే జమ చేస్తాము అని చెప్పడం జరిగిందండి. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.